ఎంత కష్టం ఆరుగాలం చెమటోడ్చి పండించినా అమ్ముకునే దారి లేక రైతన్నకి ఎంత కష్టం. అటు సర్కారీ అధికారుల నిర్లక్ష్యం, ఇటు కాలంగాని కాలంలో రాలిపడ్డ రాకాసి చినుకు. చెడామడా ఎడాపెడా వాయిస్తుంటే దిక్కుతోచక చితికిపోతున్నాడు తెలంగాణలో సగటు సన్నకారు రైతు. తడిసి ముద్దవుతున్న పంటని చూసి కంటనీరు పెడుతున్నాడు. అకాల వర్షానికి తడిసి ముద్దైన పంట, కడుపు మండి గోస పెడుతున్న అన్నదాత, కన్నీ సంచుల కోసం తప్పవా వార్ సీన్లు? ఎవరిది పాపం? వానదేవుడిదా? కొన్ని నెల రోజులైనా యార్డుకి తరలించని ఆఫీసర్లదా? కాటన్ మిల్లులు తీసుకుంటున్నాం, ప్రైవేట్ గోదాలు తీసుకుంటున్నాం, ప్రైవేట్ ఫంక్షన్ హాల్ కూడా గోదాలు మారుస్తా ఉన్నాం. తాళం వేసితిమి గొళ్ళెం మరిచితిమి అన్నట్టుంది అగ్రి అధికారుల పనితనం. పొద్దుతిరుగుడు గింజలు కొనుగోలు చేసి గోడౌన్ కి తరలించి 2 నెలలవుతున్నా రైతన్న ఖాతాలో ఇంతవరకు చిల్లి గవ్వ పడలేదు. వరిధాన్యం, పొద్దుతిరుగుడు, మొక్కజొన్న మార్కెట్ యార్డ్లో ఏ పంట కదా చిన్నది కాదు. ఏ రైతుకి కంటి మీద కునుకులేదు. మెదక్ జిల్లా తొగుట, గజ్వేల్, సిద్దిపేట, చిన్నకోడూరు, హుస్నాబాద్, బెజ్జంకి, మిర్దొడ్డి ఏ ఊరుకేసి చూసినా అన్నదాతకి కడగండ్లే. వారం రోజుల కింద కాంట అయినా ఇంతవరకు లాట్ నెంబర్ నిన్న ఇచ్చారు, పంపు పెట్టుకొని 3 రోజులు అవుతుంది. ఏం చేయమంటారు? ఇదివరకు లాట్ నెంబర్ ఇప్పుడు ఇస్తాను. ఎండల లారీ వస్తుందంటే ఎండల వాడి ఎడతాను. ట్రాక్టర్లతో కిలోమీటర్ల కొద్దీ ర్యాలీ. ఏ డిమాండ్ల సాధనకో దిగిన కొట్లాట కాదు. కాంటాలు పూర్తయినా గోడౌన్లలో చోటు దొరక్క మండు టెండల్లో గంటల కొద్దీ ఇబ్బందులు పడుతున్న వరి, మొక్కజొన్న రైతుల వెతలివి. వరంగల్ జిల్లా తొర్రూరు ప్రాథమిక వ్యవసాయ కేంద్రం దగ్గర కనిపించిన సీనిది. నిర్మల్ జిల్లా సారంగాపూర్ మార్కెట్ యార్డ్లో గన్నీ సంచుల కోసం రైతుల తిప్పలు అన్నీ ఇన్ని కావు. లారీ రాగానే పైకెక్కి సంచుల కోసం ఎగబడి అన్నదాతల ఆగమాగం. ఎవరికి ఎన్ని దొరికితే అన్ని. గన్నీ సంచులు దొరకని వాళ్లకైతే అంతులేని నిరాశే. అక్కడే పడకేసి అక్కడే నీళ్లైనా నిద్రైనా. పగవాడికైనా వద్దు కదా ఈ కష్టం. చూస్తాం, చేస్తాం, లైట్ తీసుకుంటే అధికారులపై కొరడా జొలిపిస్తాం అనే హెచ్చరికలే తప్ప గ్రౌండ్ లెవెల్లో యాక్షన్లు లేనట్టేనా? ఆ మిల్లుల పైన కొరడా జులిపించే కార్యక్రమం చేసి వాళ్ళపైన అన్ని రకాల కేసులు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. కేసులు పెట్టి ఏర్పాటు చేస్తాం. ఈ అకాల వర్షాలు అందుకనే వీళ్ళైతే తొందరగా మొత్తం ఉమ్మడి పాలమూరు జిల్లా అయినా, అంటే నేను ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ ఉన్నా, ఆదిలాబాద్ జిల్లా అయినా వీటన్నిటిని శీఘ్రగతిన కొనుగోలు చేయించి తొందరగా మార్కెట్ నుంచి మిల్లు పంపించే ఏర్పాటు చేస్తాం. రాబోయే 2-3 రోజుల్లో మళ్లీ వానగండం తప్పదట. వర్షపు చినుకు మళ్లీ విరుచుకు పడితే, అధికారుల మొద్దు నిద్ర వదలకపోతే రైతన్నకు పంట కష్టం ఇప్పట్లో తీరేది కాదా?